దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయమును మీకందరికీ శుభములు కలుగును గాక. సర్వాధికి అయినటువంటి దేవుడు ఈ చక్కనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించారు. ఆయన నామములో మనం అందరము ఈ రాత్రికాల సమయంలో ధ్యానించుకుంటున్నాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికైనటువంటి యేసునైనా మీ మహిమను నా తండ్రి ప్రత్యక్షపరచండి. మీ కృప తోడుగా ఉండండి. ఈ ప్రాంగణము చుట్టూను మీ అత్యధికమైనటువంటి దయ కరుణగల ఆత్మ నా తండ్రి వికసింపచేయండి. దీవెనకరమైనటువంటి వర్షమును వర్షింపచేయండి. మీ ఆత్మతో నా తండ్రి ఈ ప్రాంగణమంతా కూడా నా తండ్రి మహిమతో నింపమని సర్వాధికైనటువంటి యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ రాత్రికాల సమయములో చక్కనటువంటి వాక్యము వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. దావీదు కీర్తనలో 70 వచనములో, దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. దయచేసి అందరూ కూడా ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా నన్ను విడిపించుటకు నీవు త్వరగా యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్ము. తర్వాత ఎంత చక్కనటువంటి మాట అండి. దేవుళ్ళకు దేవుడు సర్వాధికైనటువంటి యేసునాయనికి ప్రజలు జనులు సర్వలోకం కూడా ప్రార్థనలు చేస్తున్నారు. యెహోవా త్వరగా రమ్ము. 5వ వచనములో నేను శ్రమల పాలైపోయాను, దీనుడనైతిని. దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. త్వరగా రమ్ము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను రక్షించుటకు నీవు త్వరగా రమ్ము. ఆలస్యము చేయకు. నేను శ్రమల పాలైపోయా కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, శ్రమలు మానవ జీవితం మీదకి అనేకమైనటువంటి శ్రమలు, ఆటంకములు, సమస్యలు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు అనేకమైనటువంటి వచ్చి పడుతుంటాయి. అయితే అటువంటి సమయములలో ఆకాశమందు నీవు తప్ప నాకెవరు కూడా లేనే లే. నీ వైపు చూస్తున్నాను, నీ వైపు నేను కన్నులెత్తి నేను చూస్తున్నాను, చేతులెత్తి నేను చూస్తున్నాను. నాకు సహాయం చేయుటకు నీవే దిక్కనిసి. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, శ్రమలు మానవ జీవితానికి వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో దానియేలు రాసినటువంటి గ్రంథములో 3వ అధ్యాయము 15వ వచనములో ఒక చక్కనటువంటి సన్నివేశము బాకాను పిల్లను గ్రోవిని పెద్ద వీణెను సుంపులనియను విపంచికను సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో ఆగిలపడి నేను చేయించిన మహిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల మీరు సిద్ధముగా ఉండి ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్నటువంటి ఈ వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. తర్వాత నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ? నా చేతిలో నుంచి విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, నెబుకద్నెజరు యొక్క పరిపాలనలో ఆ రాజరికమును మహారాజు భూమండలాధిపతి 66 మూరల ఎత్తుగినటువంటి 6 మూరల వెడల్పు కలిగినటువంటి బంగారు విగ్రహమును తయారు చేసి దూరాన మైదానములో ఏర్పాటు చేశారు. తగిన కాలము ఏర్పాటు చేసి ప్రజలందరికీ చాటించారు. ఆ సమయంలో సహస్రాధిపతులు
గనులు, మహనీయులు, అనేక ప్రజలందరూ కూడా వచ్చి అనేక వాయిద్యాలు, వీణలు, సుంపనిలు, సకల వాయిద్యములు వాయించినప్పుడు మీరందరూ వచ్చి దానికి నమస్కారం చేయాలా, దానికి నమస్కారం చేయాలా. ఎవరైతే నమస్కారం చేయరో వారు అగ్ని గుండములో పడవేయబడతారు అనేసి చాటించినప్పుడు ఆ దేశంలో భక్తులు, వక్తలు, దేవుని ప్రజలు, దేవుని సేవకుడైనటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు ఉన్నారు. అయితే వారు ఆ బంగారు విగ్రహానికి నమస్కారం చేయలేదు. వెంటనే ఆ పరిచారకులు, సహస్రాధిపతులు వచ్చి, అయ్యా ఈరేమొచ్చి నీ బంగారు విగ్రహానికి నమస్కారం చేయలేదంటే వారిని తీసుకొని రండి అనేసి అన్నారు. ఆ షడ్రక్, మేషక్, అబేద్నెగో, నేను చెప్పినటువంటి మాట మీరు వినలేదా? నా చేతిలో నుంచి విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడయ్యా అనేసి అంటే, అప్పుడు ధైర్యం కలిగి ఆకాశమందున్నటువంటి మహాదేవుడు, మహారక్షకుడు నెబుకద్నెజరు మమ్మల్ని రక్షించుటకు సర్వాధికారైనటువంటి దేవుడు, నీ చేతిలో నుంచి విడిపించుటకు సమర్థుడు, దేవుని స్తోత్రం, అనుదినము సేవించుచున్నటువంటి మా దేవుడు యెహోవా అనేసరికి ఆ రాజుగారికి మహాపాపం వచ్చి 7 అగ్ని ప్రజ్వలింపచేశారు. అయితే ఆ ముగ్గురుని అగ్నిగుండంలో పడవేసిన వెంటనే దేవాది దేవుడు రక్షించుటకు సమర్థుడు, విడిపించుటకు సమర్థుడు, మరి ఆయన తప్పించుటకు సమర్థుని దేవుడు ప్రార్థన ఆలకించి ఆకాశము నుంచి దేవదూతను పంపించి అగ్ని గుండముని చల్లార్చాడు. హల్లెలూయా. నెబుకద్నెజరే కాదు, నెబుకద్నెజరు మహాచక్రవర్తి, మహాభూమండలాధిపతి, అటువంటి చుట్టూలో ఉన్నటువంటి మంత్రులు, సామంతులు, సహస్రాధిపతులు, ప్రజలు అందరూ కూడా నివ్వెరపోయారు. రాజుగారు అంటున్నారు, అయ్యా మనం 3 కదా వేశాము, అయితే మేము 4 చూస్తున్నాను. ఆ 4 వారు దేవదూతల స్వరూపము కలిగి ఉన్నారనేసి ఆయన రాజుగారు సాక్ష్యము చెప్పుచున్నారు. అప్పుడు అయ్యులారా మీరు వచ్చి నన్ను ఆశీర్వదించండి అనేసి అన్నారు. వెంటనే షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్ని గుండములో నుంచి తప్పించబడి రక్షించబడి బయటకు వచ్చి అందరి చేత ప్రశంసించబడి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మమ్మల్ని విడిపించుటకు సమర్థుడు యెహోవా. నా చేతిలో నుంచి ఎవరు విడిపించగలరు? నా చేతిలో నుంచి ఎవరు విడిపించరు? నెబుకద్నెజరు మహాచక్రవర్తి పలికినప్పుడు దానికి సమాధానము యెహోవా చెప్పినారు, నేను రక్షించుటకు నేను యెషయా రాసిన గ్రంథములో 36వ అధ్యాయము 18వ వచనము నుంచి 20వ వచనము వరకు ఆయా జనులు దేవతలలో ఏదైనా అశ్షూరు రాజు చేతిలో నుంచి విడిపించనా ఆమాతు దేవతలైనను ఆరాపాతు దేవతలేను దేవతలేను నా చేతిలో నుంచి ఎవరైనా విడిపించగలరా? యెహోవా నా చేతిలో ఉంది. యెహోవా నా చేతిలో నుంచి యెరూషలేమును విడిపించుటకును దేవతల్లో ఏదైనా దేశము నా చేతిలో నుండి విడిపించేది కాదా? చాలండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ కూడా గొప్ప చరిత్ర వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు దేశమునకు అశ్షూరు రాజులు యుద్ధానికి వచ్చారు. యెరూషలేము దేశాన్ని వశపరుచుకోవటకై వచ్చినప్పుడు ఆ దేశాన్ని హిజ్కియా పరిపాలన చేస్తూ ఉన్నారు. అప్పుడు హిజ్కియాకి ఒక ఉత్తరం రాశారు అశ్షూరు రాజులు, నా చేతిలో నుంచి తప్పించుటకు యెహోవా ఎక్కడ ఉన్నారు? హిజ్కియా మోసకరమైనటువంటి మాటలు నీతో చెప్పుచున్నారు, వినకండి. 37వ అధ్యాయము 14వ వచనములో
ఒక చక్కనటువంటి మాట అక్కడట, హిజ్కియా యెహోవా చేతిలో నుండి తన చేతిలో నుంచి తీసుకుని ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని విప్పి దాన్ని విప్పి పరిచి పరచి యెహోవా యెహోవా సన్నిధి ఇట్లు ప్రార్థన చేసి ఇట్లు ప్రార్థన చేశాడు. చాలు. కాబట్టి అశ్షూరు రాజు వచ్చి ఇశ్రాయేలు దేశముల మీదకి దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియాకి ఒక ఉత్తరం పంపించారు. హిజ్కియా నా చేతిలో నుంచి విడిపించుటకు యెహోవా ఎక్కడ? అనేక దేశాలు దేవతలన్నీ కూడా దేశాలు మరి దేవుళ్ళందరూ కూడా నేను ఓడించి నా సాంపర్యముగా చేసుకున్నాను. వారి దేవతలే వారిని రక్షించలేకపోయి యెహోవా ఎక్కడ? యెహోవా నా చేతిలో నుంచి రక్షించగలడా అనేసి ఉత్తరం రాశాడు హిజ్కియాకి. వెంటనే హిజ్కియా ఆ ఉత్తరము పట్టుకెళ్ళి దేవుని మందిరములో పరచి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించువారా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చారు. ఈ శ్రమను నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఆలస్యం చేయకు, త్వరగా వచ్చి ఈ శత్రు రాజ్యం నుంచి విడిపిస్తారని మనము చేస్తున్నానని ఆకాశం అందున్నటువంటి దేవునికి ప్రార్థన చేశాడు హిజ్కియా. అయితే ప్రార్థన చేసిన వెంటనే 33వ వచనములో 37వ అధ్యాయము 33వ వచనములో కాబట్టి అశ్షూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రాజు ఈ పట్టణంలోనికి రాడు. దేవుని స్తోత్రం. హిజ్కియా భయపడిపోయి పరిగెట్టాడు మందిరములోనికి. అశ్షూరు రాజు ఇచ్చినటువంటి ఆ ఉత్తరం పరిచి ప్రార్థన చేశారు. వెంటనే సమాధానము వచ్చింది దేవాది దేవుడైనటువంటి యెహోవా యొద్ద నుంచి. హిజ్కియా నువ్వు భయపడకు, అతడు ఈ దేశం మీదకి రాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవాది దేవుడైనటువంటి యెహోవా ఆకాశము నుంచి దేవదూతను పంపించి 185,000 మందిని హతము చేశాడు. హల్లెలూయా. అంతేకాదు, అతడు దేవతా గుడిలో ప్రార్థన చేస్తుండగా అతని కుమారులే అతనికి సంహరించారు. ఎంత విచారకరమైనటువంటి సంఘటన ఇది. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన ప్రార్థన శక్తి, మన ప్రార్థన బలం, మనము ప్రార్థన చేయుచుండగా ధూపములే దేవుని సన్నిధానములోనికి చేరుచూ ఉన్నది. అక్కడి నుంచి సహాయము, మన ప్రార్థన సహాయము చేయుటకు నువ్వు త్వరగా రమ్ము. ఆలస్యము చేయుటకు నువ్వు త్వరగా రమ్ము. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మహాప్రమాదములో చిక్కిపోయినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండము నుంచి లేక నెబుకద్నెజరు హస్తములో నుంచి కాపాడేటువంటి దేవుడు. అశ్షూరు రాజు తన యొక్క చేతిలో నుంచి హిజ్కియా ఆ మహా సామ్రాజ్యాన్ని రక్షించినటువంటి దేవుడు మనల్ని రక్షించలేడా? ఒక సంఘటన దేవాది దేవుడు నిర్గమకాండము 3వ అధ్యాయములోంచి దేవుడు ఒక చక్కటి వచ్చే మాటని మరియు ఇట్లా అన్నారు, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులలో కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టినటువంటి ప్రార్థన వింటిని. తర్వాత వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులను, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజ్జీయులకును వారి దేశంలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను నడిపిస్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా,
ఐగుప్తు రాజు అనుకున్నాడు, నా చేతుల్లో నుంచి ఎవరు మిమ్మల్ని విడిపిస్తారు. నెబుకద్నెజరు అనుకున్నాడు, నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారు. ఆ అష్షూరు రాజు అనుకున్నారు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారని. అలాగే ఇక్కడ ఫరో చక్రవర్తి అనుకున్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవరు విడిపిస్తారనేసి. కనుక విడిపించటకును, రక్షించటకును, తప్పించటకును, మనకి శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదముల చేత నడిపించటకు మనం అనుదినము సేవించుతున్నటువంటి దేవుడు యెహోవా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో చాలా బాధలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు. ఆ శ్రమలలో వారు ప్రార్థన చేస్తున్నారు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి, మా పితరుల దేవా, ఇట్టి శ్రమలో నుంచి మమ్మల్ని విడిపించమన్నప్పుడు దేవుడు అరణ్యములో ఉన్నటువంటి మోషేను కనుగొని ఆయనను పంపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సహాయం చేయుటకు, మమ్మల్ని విడిపించుటకు నువ్వు త్వరగా రమ్. మహాశ్రమలో ఉన్నటువంటి వారిని అందరిని కూడా విడిపించి రక్షించి కాపాడాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, బంధకములలో పడినటువంటి వారులారా, మరలా మీ రాజకోటలో మీరు ప్రవేశించండి. కాబట్టి అందరూ కూడా బంధకములో పడిపోయారు. మా రోమీయులు రాసినటువంటి పత్రిక 7:24 కూడా, రోమీయులు రాసిన పత్రిక 7:24 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, భూలోక సంబంధమైనటువంటి శక్తి రాజుల నుంచి మహాచక్రవర్తి నుంచి వారిని నమ్ముకున్నటువంటి వారిని విడిపించారు. ఇప్పుడు పాపం అనే జీవితంలో నుంచి, పాపం అనే మహా అగ్ని శ్రమలో నుంచి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మా పాపమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? అవును, శరీర కార్యములు స్పష్టమైనవి, శరీర కార్యములు నాశనమునకు నడిపించేవి, శరీర కార్యములు నరకానికి తీసుకుని వెళ్ళేవి. ఇటువంటి నరక సంబంధమైనటువంటి బంధకముల నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? రోమియోలు రాసినటువంటి పత్రికే 6:23 వినగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని యొక్క కృపావరము మన ప్రభు అయినటువంటి క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్ల వచ్చు జీతము మరణము అయినను దేవుని కృపావరము మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు నిత్య జీవము కావాలంటే యేసు శరణం. ఇటు పాపం అనేది భయంకరమైనటువంటి శత్రువు, పాపం అనేది భయంకరమైనటువంటి విరోధి, పాపం అనేది సాతాను శక్తులు ప్రేరేపించేది, పాపం అనేది ఆ యొక్క భయంకరమైనటువంటి శిక్షకు గురి చేసేది. అటువంటి పాపము నుంచి ఎవరు విడిపిస్తారంటే, పాపులను రక్షించుటకు నేను వచ్చితిని. యేసు ప్రభు జగద్గురు, యేసు ప్రభు తారకమూర్తి, యేసు ప్రభు పరిశుద్ధుడైనటువంటి దేవుడు, యేసు తండ్రి సర్వాధికమైనటువంటి పరలోకపు తండ్రి. పాపులను రక్షించుటకు నేను పరలోకము నుండి దిగి వచ్చితిని. ఎంత చక్కనటువంటి ఆ సహాయం! చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగులో నడిపించడానికి, మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి జీవపు వెలుగులో నడిపించడానికి, అనేకమైనటువంటి కష్టములు, శ్రమలు, దుఃఖములు, వేదనలో పడుతున్నటువంటి వారికి శాంతిని, సంతోషమును అనుగ్రహించడానికి దేవుడే భూలోకానికి సశరీరుగా యేసనే నామధేయముని ధరించుకొని భూలోకానికి వచ్చారు. నేను పాపులను రక్షించుటకు వచ్చి తిని. ఎంత చక్కనటువంటి ఆదరణకరమైనటువంటి మాట! ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడి అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. మానవ జాతిలో భేదాలు ఉండొచ్చు, కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, ఏ అధికారాలు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు. కానీ పాపం అనే జబ్బు అందరికీ ఉన్నది. అటువంటి పాపమును రక్షించడానికి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన విలువైనటువంటి రక్తమును చిందించారు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనములో దేవుడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచారు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉంటుండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాను. దేవుడు స్తోత్రం. పాపం వల్ల వచ్చే జీవితము మరణం, పాపమును తీసివేయటకును మరణము ద్వారా రద్దు చేయటకును ఆయన శిలువలో నీ కొరకును నా కొరకును సర్వ లోకము కొరకును ఆయన బలైపోయి ఆయన రక్తమును చిందించారు. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరుచును. యేసు రక్తము పాపము నుండి పవిత్రపరుచును. యేసయ్య ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్ళారు. ఆయన పరలోకం నుంచి ఆయన త్వరగా వచ్చుచున్నారు. కనుక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యములో చేరలేరని తెలియజేశారు. కనుక పాపము నుంచి విడిపించడానికి, నరకము నుంచి తప్పించడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి యేసు ప్రభువే శరణం. కనుక ఈరోజు ఆలస్యము చేయకమే నువ్వు త్వరగా వచ్చి నన్ను ఈ పాపము నుంచి కాపాడాలి, శాపము నుంచి కాపాడాలి, నరకము నుంచి కాపాడాలని నువ్వు ప్రార్థన చేసిన వేళ యేసు రక్షించుటకు సమర్థుడు. యేసు జీవముగల దేవుడు, యేసు పరిశుద్ధుడైన దేవుడు, యేసు అంటే పలికే దేవుడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ స్థితి మార్చే దేవుడు యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు సహాయము చేయుటకు నేను నీ దగ్గరే ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసుక్రీస్తును ఆశ్రయించండి, యేసుక్రీస్తు నామమును ధరించండి, స్మరించండి. మీ జీవితాలకి ఎంతో శాంతి సమాధానమును కలుగుతుంది, మీకు నిత్య జీవము కలుగుతుంది. మోక్షమును అన్వేషించినటువంటి వారలారా, మీకు మోక్షము కావాలంటే యేసే శరణం. కాబట్టి యేసును స్మరణ చేయండి, యేసును చేర్చుకోండి, యేసును ధరించుకోండి, నిత్య జీవాన్ని పొందండి. హల్లెలూయా. దేవుడు వాక్యమును దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసునైనా పరలోకపు తండ్రి, మహాదేవుడు, మహారక్షకుడు, మహోన్నతుడైన మా ప్రభువా, నన్ను ఎవడు విడిపిస్తారని ఆర్తనాదము సర్వమానవ కోటి కూడా ప్రార్థన చేసి కన్నీరు కారుస్తున్నప్పుడు అభయమిచ్చినటువంటి దేవా, నేను ఉన్నాను, పరిశుద్ధుడైనటువంటి దేవుడును భూలోకానికి వచ్చి మీ యొక్క శరీరమును, మీ రక్తమును ప్రభువా చిందించి లోకానికి విమోచన చేసి నీతిమంతులుగా చేసి పరలోక రాజ్య వాస్తులుగా చేసావు నాయన. మీకు వందనాలు. ఈ యొక్క జన సమూహమునంతా కూడా, భక్తకోటి బృందమునంతా కూడా మీ ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.